నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వారి ధర్నా. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అన్వర్ భాషను అన్యాయంగా పోలీసులు తీసుకెళ్లారు. దయచేసి ఆయనను వెంటనే విడుదల చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే తమ సమస్యలను పరిష్కరించమని గత 4 నెలల నుంచి రవాణా శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా తమ గోడు వినిపించుకోవడం లేదు అంటూ సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వారు మీడియా ముందు వాపోయారు. ఇప్పటికైనా కనీసం ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలని వైట్ బోర్డు నెంబర్ ప్లేటుతో వాహనాలను ట్రావెల్స్ గా తిప్పుతూ అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ ఇస్తూ మా ఎల్లో బోర్డు నెంబర్ ప్లేట్ ఉన్న వాహనదారులకు అదేవిధంగా మా డ్రైవర్లకు జీవనాధారం లేకుండా చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా వైట్ ప్లేట్ నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు ట్రావెల్స్ కి ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలా ఈ రోజు విషయం ధర్నా చేయడానికి ఈ రోజు విషయం ఏమంటే, ఈ రోజు మనకి ఓనకం డ్రైవర్లు టాక్సీ బోర్డులు కర్నూలులో ఉన్నాయన్న. ఈ ఓట్ బండ్లవి బోర్డులు బండ్లవి మన బళ్ళారి చౌరస్తాలో హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్నాయి, మన చెక్ పోస్ట్ నుంచి కడపకి ట్రావెల్ చేస్తున్నాయి, మన గుత్తి పెట్రోల్ బంక్ నుంచి అక్కడ నుంచి మన అనంతపూర్ కి ట్రావెల్ చేస్తున్నాయి. అటువంటి వల్ల ఏమంటే మన లోపల టౌన్ లో ట్రావెల్స్ ఉన్నాయి, ట్రావెల్స్ కి బాడిగలు రావడం లేదు. ఏమంటే మన బాడిగా డీజిల్ రేటు 100 రూపాయలు అయింది. దానివల్ల మనం చూసుకుంటే మన బాడిగలు తక్కువ వస్తున్నాయి. అక్కడ ప్యాసింజర్ కూలీలు ఏం చేస్తారంటే వాళ్ళు 5 మంది ఇక్కడ తెచ్చుకోపోయి అక్కడి నుంచి 5 మంది ప్యాసింజర్ తీసుకొస్తారు. మనము డ్రాపింగ్ పోయినామంటే మన అక్కడి నుంచి ప్యాసింజర్ వేసుకోనికి మనకి రాదు. మనం అక్కడ నిలబెట్టామంటే మన బండి తాళాలు తీసుకుంటారు. బట్ ఏమంటే అందువల్లే ట్రావెల్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బాడిగలు లేక డ్రైవర్లకి ఉపాధి లేక డ్రైవర్లకు కూడా ఉపాధి లేదు. ఎందుకంటే ట్రావెల్స్ లో బండ్లు బయటికి ట్రావెల్స్ పోతేనే కదా డ్రైవర్లకు ఉపాధి ఉండేది. అందుకే డ్రైవర్లకి ఉపాధి లేదు. ట్రావెల్స్ దగ్గర క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ వాళ్ళ జీవితాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంది వాళ్ళకి. ఒక్కొక్కరికి 2 ఆడపిల్లలు ఉంటారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని గవర్నమెంట్ కూడా చెప్తున్నాము. విషయం ఏమంటే అయ్యా, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పెద్దలకి కొన్ని రోజులుగా కర్నూలులో ఉండే ఓనర్ కమ్ డ్రైవర్లు అయితేనేమి ట్రావెల్స్ వాళ్ళు అయితేనేమి ఈ బాడుగల సమస్యలతో చాలా సతమతం అవుతూ ఉంటారు. ఎందువల్ల అంటే ఈ బయట రాష్ట్రాల్లో అయితేనేమి బయట జిల్లాల నుంచి వచ్చి ప్యాసింజర్ల రూపాల ద్వారా టికెట్ల రూపాల ద్వారా ప్యాసింజర్లు వేసుకొని పోతా ఉంటారు. దీనివల్ల మన కర్నూలులో నివసించే ఓనర్ కమ్ డ్రైవర్లు, ఓనర్లు, టాక్సీ డ్రైవర్లు, టాక్సీ ఓనర్ ట్రావెల్స్ వాళ్ళు జీవితాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. ఇందు మూలంగాను మన కర్నూలు జిల్లా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాలా సార్లు ప్రభుత్వానికి వినిపించుకునే రోజే లేదు. కొద్ది నెలలుగా చాలా వరకు కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, కలెక్టర్ మేడం గారికి, ఆర్టీఓ డిటిసి గారికి వినతి పత్రాలు అందింది. ఏ ఫలితం లేకుండా పోయింది. కర్నూలులో ఉన్నటువంటి సెల్ఫ్ డ్రైవ్ కార్లని బ్లాబ్లా, అలాగే ఊబర్ ఇట్లాంటి ప్రైవేట్ సంస్థలని, అలా కాకుండా అడ్డాల నుంచి ప్యాసింజర్ తోలేటువంటి వెహికల్స్ ని వీటిని నివారించాలని మా ముఖ్య డిమాండ్. అలాగే గవర్నమెంట్ 12 సంవత్సరాల నుంచి 35,000 గవర్నమెంట్ వెహికల్స్ కి రెంట్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసులో పెట్టినటువంటి కార్లకు ట్యాక్సులు కట్టుకొని డ్రైవర్లను జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వాటిని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మా యొక్క డిమాండ్ అండి. కర్నూలులో ఉండేటువంటి ట్రావెల్స్ కానీ, డ్రైవర్స్ కానీ, డ్రైవర్ కమ్ ఓనర్స్ కానీ వీరందరూ చాలా నష్టపోతున్నారు. సెల్ఫ్ డ్రైవ్స్, బ్లాబ్లాలు, అలాగే ప్యాసింజర్ బండ్లను నివారించి మాకు తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి.